ఇక్కడి ప్రజలు విషయాన్ని తర్కించి నిర్ణయం తీసుకుంటారు. మొన్నటి ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, మహిళా పాలసీలు కావచ్చు, రైతు డిక్లరేషన్ కావచ్చు, యువ డిక్లరేషన్ కావచ్చు, డిక్లరేషన్ల పేరిట, మేనిఫెస్టోల పేరిట అనేక హామీలు ఇచ్చింది. నాకు తెలిసి ఇచ్చిన పార్టీ నాయకులకు కూడా హామీలు గుర్తులేకపోవచ్చు, గన్ని హామీలు ఇచ్చింది. నేను ఒక్కటే సూటికి అడుగుతున్నా, ఒకవైపు ఏమో శ్వేతపత్రాలు ప్రవేశపెడుతున్నారు, ఆర్థిక శ్వేతపత్రం అని, ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా, దేశాన్ని పాలించిన పార్టీగా కేసీఆర్ అధికారంలో ఉన్ననాడు అన్ని విషయాలు తెలిసి కూడా ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చినట్టు మీరు అర్థం కాకనా, మోసగించడానిక, ఎన్ని అబద్ధాలు అడ్డదారులైన తొక్కి అధికారంలోకి రావాలనేటువంటి కాంక్షణ ఇవాళ సమాధానం చెప్పాల్సి అక్కడ ఉన్నది. అనేక సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాల ప్రజాప్రతినిధిగా పనిచేసిన వాడిగా అడుగుతున్నా, కేసీఆర్ కూడా గిట్లే ప్రగల్భాలు పలికిండు. నా రాష్ట్రం దేశంలోనే ఆర్థిక పురోగమనంలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం అని చెప్పిండు, సంపదకు కొదవలేదని చెప్పిండు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అని చెప్పిండు. అలాంటి ముఖ్యమంత్రి దేశంలో నేనే నంబర్ వన్ అని చెప్పి ఆయన ప్రభుత్వంలో ఉన్ననాడు అదరగొట్టిండు. ఒక 2 గంటల పాటు కేటీఆర్ అదరగొట్టిండు, 2 గంటల పాటు హరీష్ రావు అదరగొట్టిండు. ఏది మాట్లాడినా నంబర్ వన్ అన్నాడు. మేము అడిగినాం, ఆ రాడు అన్నిట్లో నంబర్ 1 నిజమే అయితే రైతాంగానికి ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ ఎందుకు చేయలేకపోయావు? నిరుద్యోగ యువతకి ₹3,116 ఎందుకు ఇవ్వలేకపోయావు? ఇట్లాంటి అనేక డబుల్ బెడ్రూమ్ కట్టేయలేదు. నేను అడిగినాం, దానికి సమాధానం లేకుండే చివరికి ఎన్నికల ముందు ప్రజలు రానివ్వరని మన రింగ్ రోడ్ని అమ్ముకొని 7,600 కోట్లకో 7,800 కోట్లకో రింగ్ రోడ్ అమ్ముకొని హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ పక్కకుండే 1 ఎకరం జాగా ₹100 కోట్లు పలుకుతుందని చెప్పి ప్రగల్భాలు పలికి టీవీలలో వేయించుకొని అమ్ముకొని చివరికి ఏం కట్టిండు ఆయన? అసలుకు వడ్డీ కట్టిండు తప్ప మొత్తం కట్టలే. మీరు అడగండి. నల్లగొండ జిల్లా రైతాంగానికి మీ ద్వారా తెలంగాణ రైతాంగం అడుగుతున్నా, సంపద కొదలేని రాష్ట్రంలో, రాజు తలుచుకుంటే దెబ్బల కొదలే అని చెప్పిన ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో మీకు ₹1,00,000 రుణమాఫీ కాలే, నిరుద్యోగ భృతి అమలు కాలే. మరి కాంగ్రెస్ పార్టీ అలా నేను ₹2,00,000 లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, ₹500 ధాన్యానికి అదనంగా ఇచ్చుకుంటా అని చెప్పిండు, రైతాంగానికి 10,000 బిషాదేంది, రైతు బంధు ₹15,000 ఇస్తా అని చెప్పిండు. ఇవాళ కౌలు తీసుకున్న రైతాంగానికి కూడా సంవత్సరానికి ₹12,000 ఇస్తా అని చెప్పిండు. మరి ఇవన్నీ అమలు అవుతాయా? నేనైతే అనుభవం ఉన్నవాడిగా నాకైతే నమ్మకం వస్తలేదు. ఇవాళ మా ఆడబిడ్డలకు, మహిళలకు ₹500 గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పిండు. పెన్షన్ భర్తలు చనిపోయిన వాళ్ళకి కానీ, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళకి కానీ, ఇవాళ 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ కేసీఆర్ ఏమో 57 సంవత్సరాలు చెప్పిండు, అది ఇంకెక్కడ పూర్తిగా అమలు కావట్లేదు. ఇవాళ ₹2,000 సకాలంలో ఇవ్వలేదు కేసీఆర్. చాలా సందర్భాల్లో ఈ నెల పెన్షన్ వచ్చే నెల వచ్చేది, ఒక్కోసారి 2 నెలల పెన్షన్ ఒకసారి ఇచ్చేది. ఎన్నికల ముందు అయితే అన్ని బకాయిలు అంతా ఇచ్చేది. మరి 2,000 ఇవ్వని కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు ₹4,000 ఇస్తా అని చెప్పిండు. అది అమలు అవుతుందా? సకలాంగులకు లేదా వికలాంగులకు ఇవాళ ఇచ్చే ₹3,000 జాబులు ₹6,000 అమలు అవుతుందా?
నా ఆడబిడ్డలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా? నా ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి అమలవుతుందా? నా ఆడబిడ్డలకు మహిళా సంఘాల్లో ఉన్న వాళ్లకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద ఇస్తా అని చెప్పి అమలవుతుందా? ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను నేను. ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. అసలు ఎన్ని హామీలు ఇచ్చిండ్రో. నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఒక్క బస్ ఛార్జీ లేదు మాత్రం ఫ్రీ బస్సులు మాత్రం అమలు చేస్తారు. ఆ ఫ్రీ బస్సు కూడా మరి ఎక్కే వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత, రద్దీ పెరిగిన తర్వాత దానికి అనుగుణంగా కొత్త బస్సులు మాత్రం పెట్టలేదు. ఇక నడుతుంది గట్టిన అంటాను తప్ప కొత్త బస్సులు మాత్రం లేవు. డబుల్ బెడ్రూమ్లు మేము కట్టిస్తాం. ఇంకా పేదవాళ్లకు 25 లక్షల ఎకరాలు అసైన్ చేయబడ్డ భూములు మీకు పక్కా మళ్ళీ ఇప్పుడు టైటిల్ డీడ్స్ ఇస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేసిండు. ధరణి రద్దు చేస్తామని చెప్పిండు. అక్రమంగా కబ్జాలకు గురైన ల్యాండ్ మాఫియాలు ఆక్రమించుకున్న భూములు కూడా వాపస్ ఇస్తామని చెప్పిండు. ఏం లేదు. ఇవన్నీ పక్క పెట్టుగా కాకిగోల చేసిండ్రు కాళేశ్వరం మీద. కాళేశ్వరం అంటే అది ఏటీఎం లాగా, కాళేశ్వరం అంటే అక్రమ డబ్బు సంపాదనకు మార్గమని ఇట్లా చెప్పింది. ఇవాళ గవర్నమెంట్ వచ్చింది, 3 నెలలు అవుతుంది, దాదాపు 100 రోజులు అవుతుందా? అవుతుంది. కుంగిపోయిన పిల్లలు ఎందుకు కుంగిపోయినాయి? కారకులు ఎవరు? ఏం చర్య తీసుకుంటే ఇప్పటిదాకా లేదు. పోయిన సంవత్సరం కాలం మంచిగా అయింది కాబట్టి మిడిమానేరులో, ఎల్ఎండిలో, ఎస్ఆర్ఎస్పిలో నీళ్లుండబట్టి నీళ్ళు వచ్చిన నల్లగొండ దాకా. ఒకవేళ కనుక రేపు వర్షాలు తక్కువ కుడితే ఒక్క ప్రాజెక్టులో నీళ్ళుండవు. నా ఎస్ఆర్ఎస్పి నిండితే తప్ప మిడిమానేరు నీళ్ళు రావు, లోవర్ మానేరు నీళ్ళు రావు, నా తుంగతూతు నీళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. మరి దాని మీద మరి రిపేర్ చేస్తారా లేకపోతే ఇంకొక ఏం చేస్తారు? ఇంతవరకు శ్వేతపత్రం ఇచ్చేదాని మీద ఇస్తలేరు. వాటికనే బదనాం చేసుకోవడం తప్ప వీళ్ళు తిట్ల పురాణాలు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మేమే అధికారం, మేమే ప్రతిపక్షం అనే పద్ధతి ఉన్నారు తప్ప దానికి పరిష్కారం మాత్రం చూపుతలేరు. భారతీయ జనతా పార్టీ మేము చాలాసార్లు ఎన్నికల ముందు చెప్పినాం, మా మేనిఫెస్టో సరిగా అందకనో సకాలం రాకనో కొంత అదైంది. కానీ నరేంద్ర మోడీ గారు వీళ్ళు హామీలు ఇచ్చి అమలు చేయని వాళ్ళు, హామీలు ఇవ్వకపోయినా తెలంగాణ అవసరాలేందో గుర్తించి అమలు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ విభజన చట్టంలో ఉంటే అన్నాడు, వాళ్ళు ఇయ్యలే. ఇవాళ ఎయిమ్స్ ఇచ్చిండు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిండు. ఇవాళ హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా బ్రహ్మాండమైన రోడ్డు 7,000 కోట్ల రూపాయలతోటి. ఇక్కడ ఎరువులు దొరకక రైతాంగం అంతా కూడా క్యూలో నిలబడ్డ సందర్భాన్ని గమనించిన నరేంద్ర మోడీ గారు ఎప్పుడో మూతబడ్డ నా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసి 6,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా చేసిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. కాజీపేటలో 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా వ్యాగన్ ఫ్యాక్టరీ అని, కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి ఊరించిండు. ఎవరు చేయలే. మొన్న మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చే ఇవాళ కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీని నెలకొల్పుతున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ బ్రిటిష్ వాళ్ళు కట్టింది, ఆ కాలంలో కట్టింది. అవంతా బ్రిటిషర్స్ నిజాం కాలం కట్టింది. ఒక 6,000 కోట్లతోటి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్, 400 కోట్ల పైచిలతో కాచిగూడ, 350 కోట్ల రూపాయలతో ఇలా నాంపల్లి రైల్వే స్టేషన్ ఒక అద్దంలాగా. ఇలా మీరు ఎప్పుడైనా పోయి చూడండి సికింద్రాబాద్లో, ఒకప్పుడు మలమూత్రాలతో, ఎలుకలు, పంది కొక్కులు, కంపు వాసనతో ఉండేది. ఇలా ఎక్కడ లేదు. ఇలా మోడ్రన్ కడుతున్నారు. నేనేమంటున్నా మా ప్రజలకంటే, దేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనులు మీకు అర్థమైన తర్వాత మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాం. ఎవరు ఆలోచించండి. గుడిసెలల్లో ఉన్న అమ్మాయిలు కూడా చదువుకుంటున్న కాలం ఇది.
రేకుల షెడ్ల కింద కూడా చదువుకుంటున్న కాలం ఇది. అలాంటి ఆడపిల్లలు కాలేజీలో పోయినప్పుడు టాయిలెట్ లేదని తెలిస్తే సిగ్గుతో తగ్గించుకుంటారు. కాలేజీలో పోతే పెద్ద పెద్ద దోస్తాలు ఉంటుంది. చదువుకునే పిల్లలకే కాకుండా మహిళలు రోడ్ల పక్క వంటి బహిర్భూమికి అటుపక్క ఇటుపక్క పోయే దుస్థితి ఉండద్దు. ఏం కాలం ఇది? కంప్యూటర్ యుగం అంటున్నాం, మనం రాకెట్ యుగం అంటున్నాం. ఈ సాటి ఆడబిడ్డలకు టాయిలెట్ కట్టించే దుస్థితి అని చెప్పి మొట్టమొదటిసారిగా స్వచ్ఛ భారత్లో ఇవాళ మహిళలకు టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలిపిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఆలోచన చేయండి. ఇవాళ గ్రామాలలో నేను అంటున్నా, మీరు సర్పంచ్ని అడగండి, కేంద్ర ప్రభుత్వ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకు వస్తే తప్ప సఫాయిలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మున్సిపాలిటీకి ఇచ్చే పరిస్థితి లేదు. గా పైసలతో ఏమైనా సోకు చేస్తున్నాం తప్ప ఇవాళ గ్రామాల్లో కడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాలు, వేస్తున్న సిమెంట్ రోడ్లు, కడుతున్న మోరీలు, పెరుగుతున్న పచ్చడి చెట్లు, వెలుగుతున్న చౌరస్తాలు వెలుగుతున్న లైట్లు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రజల పైసలే కావచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో మంచిగా ఉండాలి, గ్రామాల ఎదుగుదల రాష్ట్రాల ఎదుగుదల అవుతుంది, రాష్ట్రాల ఎదుగుదలలోనే దేశం ఎదుగుదల ఉందని చెప్పి ఇవన్నీ చేస్తున్నాం. మీరు ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నా. భారతీయ జనతా పార్టీకి ఏదో ఉపన్యాసాలు ఇవ్వడానికో ఏదో ప్రెస్ మీట్ పెట్టి వట్టి చెప్పడానికి కాదు. ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్న సత్యాల కాల అయినప్పుడు అబద్ధాల కోర్లకు ఓట్లు వేస్తారా? అలవి కానీ హామీలు ఇచ్చి ఆ పూటకు మోసగించే వాళ్ళు కొట్టేస్తారా? ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా ఇవ్వని హామీలు కూడా ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేసే నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఓటిస్తారా? అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. ఓకేనా? ఇదే విజయ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ ప్రజలకు మళ్ళొకసారి ఏకరువు పెట్టడం, ప్రజల ఆశీర్వాదం పొందడం. మాకు కట్టబెట్టండి, మా చేతిలో పెట్టండి అధికారాన్ని. మీకు దేశంలో ఇలా గుజరాత్లో ఏం జరుగుతుందో, మధ్యప్రదేశ్లో ఏం జరుగుతుందో వీళ్ళు అంటున్నారు. నార్త్ ఇండియాలో ఏముందని చెప్పి కేసీఆర్ అనే కదా. నేను ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన 3 సంవత్సరాలు అవుతుంది. నేను యూపీకి పోయినా, నేను గుజరాత్కు పోయినా. నేను గుజరాత్లో నర్మదా రివర్ ఫ్రంట్ చూసి నేను కరీంనగర్లో కూడా ఒకటి రివర్ ఫ్రంట్ పెడుతున్నాను. నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నా. మొన్న మధ్యప్రదేశ్ కూడా పోయి వచ్చిన. ఇంతకంటే బ్రహ్మాండమైన రోడ్డు నెట్వర్క్ ఉండేది. మేము అనుకున్నాం సౌతే బాగా డెవలప్ అయింది అనుకున్నాం. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సౌత్తో సమానంగా నార్త్ ఇండియా కూడా డెవలప్ అవుతుంది. మొన్న మీరు ఇప్పుడు రైలు పోయింది కదా మీకు అయోధ్యకు, మీరు అడగండి లక్నో నుంచి వెళ్ళి అయోధ్యకు రోడ్డు ఎట్లున్నాయి? 8 లేన్ రోడ్స్, 6 లేన్ రోడ్స్. నేను అడుగుతున్నా ఎట్లుంది అంటే బ్రహ్మాండంగా ఏర్పాటు ఉన్నాయని చెప్తున్నారు. ఒకప్పుడు మురికి కూపాలుగా మనం వర్ణించినాం రోడ్లు. కేసీఆర్ మాటలు చెప్పాలంటే దిక్కుమాల అనేది. ఇలా వాళ్ళు ఎక్కడున్నా ఒకసారి చూడండి. ప్రగల్భాలు అంతే తప్ప అవన్నీ చెప్పి ప్రజల ఆశీర్వాదాన్ని పొందడానికి వచ్చిందే విజయ సంకల్ప యాత్ర. మీకు తెలుసు ఈ మధ్యకాలంలో మీరు సరే మాకు గ్రామాలలో పెద్ద లీడర్లు ఉన్నారో లేదా, మా పార్టీ మీకు తెలుసు, మాకు పెద్ద ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కాదు, ఎంపీలు ఉన్న పార్టీ కాదు, ఎంపీపీలు జడ్పీలు ఉన్న పార్టీ కాదు. అధికారం ఉన్నా లేకపోయినా నమ్మిన సిద్ధాంతానికి వేసుకున్న కండువకు 40 ఏళ్ళుగా మేము ప్రజలు నమ్ముకొని పనిచేస్తున్నాం మా పార్టీ. కాబట్టి ఇవాళ మాకంతా లేకపోయినప్పటికీ కూడా ప్రజలలో మాత్రం ఒక చర్చ జరుగుతుంది. అది మాకంటే ఎక్కువ మీకు ఎరక. ఏం చర్చ జరుగుతుంది? మొన్నటిసారి అయిపోయింది పాపం మా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి మోడీ గారు వచ్చి అనౌన్స్ చేసిండు, మోడీ గారు వచ్చి హామీలు ఇచ్చిండు, మాకు సరిగా కనెక్ట్ కాలేకపోయినాం. ఏదో అయిపోయింది బిడ్డ. అవి చిన్న ఎన్నికలు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు. వచ్చే ఎన్నికలు మాత్రం మోడీ గారి ఎన్నికలు, పెద్ద ఎన్నికలు అని చెప్పి మీకు రిపోర్ట్ ఉన్నది. ఈవెన్ మహిళలు అయితే ఈసారి ఏం అవి లేవు, ప్రలోభాలు పెట్టినా నమ్మం, హామీలు ఇచ్చినా నమ్మం, పైసలు ఇచ్చినా తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం నరేంద్ర మోడీ గారికి అయితే ఎత్తాం, బీజేపీకి ఎత్తామంటారు. బీజేపీ కంటే నరేంద్ర మోడీకి ఎత్తా అంటారు. ఎందుకు? సుభిక్షంగా సురక్షితంగా ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యం గౌరవం పెరగాలంటే మరో మార్గం లేదు. దాని మార్గాన్ని సుగమం చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఇలా ప్రజలు భావిస్తారు. అట్లా మీరున్నారు. గతంలో ఎవరికేసినా కానీ ఇప్పుడైతే మోడీ గారికి ఎత్తా అంటారా లేదా?
అందుకనే మాకు ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా మాకు బూత్ లెవెల్లో 30 మంది లేకపోవచ్చు, 40 మంది లేకపోవచ్చు, పెద్ద ఆకారాలు, పెద్ద అంతకుముందు పదవి హోదాలు లేకపోవచ్చు, కానీ ప్రజలకు మాత్రం ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ గ్రామానికి ఆ గ్రామమే, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం తప్పకుండా ఆదరిస్తారనే విశ్వాసం అవుతుంది మాకు. అందరికీ నమస్కారం. ఏ వద్దు గుర్తులేదు నా స్టాండ్ ఏంది? మా స్టాండ్ పార్టీ స్టాండ్. ఒక్కటి సత్యం, మా పార్టీ స్టాండ్ ఏ పార్టీతో జత ఉండే స్టాండ్ కాదు. మా పార్టీ స్టాండ్ సొంతంగా పోటీ చేయాలి, గెలవాలని మా స్టాండ్. అది లేనప్పుడుగా ఉత్పన్నం ఎక్కడైతే సెకండ్ సమస్య. అరే లేనే లేదబ్బా, అది ఒక మాట. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీడియా మిత్రులను కలుసుకున్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి. కానీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అభివృద్ధి ఎక్కడ లేదు. ఇక్కడ ఉన్నటువంటి 365 నేషనల్ హైవే సూర్యాపేట టు జనగామ దుద్దేడ కానీ, కొత్తగా నేను ఎంపీగా ఉన్నప్పుడు వేసినటువంటి నేషనల్ హైవే 930P ఇదైతే గౌరెల్లి నుంచి ఇది కొత్తగూడెం భద్రాద్రి వరకు, అంటే దాని పేరు మీరు దయచేసి యాదాద్రి టు భద్రాద్రి అని రాయండి. ఎందుకంటే ఆ సెంటిమెంట్ని నేను గడ్కరీ గారిని ఒప్పించాను. యాదాద్రి టు భద్రాద్రి టెంపుల్ కానీ, ఇవన్నీ ఎయిమ్స్ కానీ, కేంద్రీయ విద్యాలయం కానీ, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు కానీ, ఇవన్నీ చేస్తామంటే జాతీయ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి చొరవ వల్లే చేయడం జరిగింది. అప్పుడు ఏ పార్టీ ఎంపీ అని చూడలేదు. ఈరోజు విచిత్రంగా ఏంటంటే మనకు ముఖ్యమంత్రి గారు, మన ఈయన కోమటిరెడ్డి గారు, భట్టి గారు వెళ్ళి 14 రాష్ట్ర రోడ్లని జాతీయ రహదారులు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. 14 రాష్ట్ర రహదారులను. అదేవిధంగా నేనున్నప్పుడు ఉత్తర భాగం 666 నేషనల్ హైవేగా డిక్లేర్ చేయించాం గెజెట్లో. దక్షిణ భాగం మిగిలిపోయింది, అది కూడా ఈరోజు గడ్కరీ గారు దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, వీరు పెట్టిన ప్రపోజల్ ఏదైతే 14 జాతీయ రహదారులు, 14 నేషనల్ హైవేస్ కన్వర్ట్ చేయడం, 330 కిలోమీటర్ల రీజనల్ లింక్ రోడ్డు, వీటి విలువ మీరు వేసుకుంటే, ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి యొక్క లిస్టు 14 రోడ్లది 1500 కిలోమీటర్, 1524 కిలోమీటర్. జాతీయ రహదారి 24 కిలోమీటర్కి 20 కోట్లు వేసుకున్నా కూడా, రీజనల్ లింక్ రోడ్డు 25,000 కోట్లు వేసుకున్నా 50,000 కోట్ల రూపాయల సొమ్ము కేంద్రం తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తుంది. వీళ్ళు ఉచిత బస్సు అని ఏం చేస్తున్నారు? ఈరోజు హాస్పిటల్ పోతే లక్షల బిల్లులు అవుతున్నాయి. ఉచిత బస్సు ద్వారా గత 2 నెలల్లో మహిళలు లబ్ధి పొందింది ఒక్కొక్కళ్ళు 35 రూపాయలు మాత్రమే. కేవలం 535 కోట్ల రూపాయలు ఆదా అయితే, 15 కోట్ల మంది రవాణా అయితే, దాన్ని మనం డివైడ్ చేస్తే ఒక్కొక్క మహిళకు మిగిలింది 35 రూపాయలు. కానీ ఈరోజు హాస్పిటల్ పోతే అడ్మిట్ అయితే 35,000కు తక్కువ కాదు, డిశ్చార్జ్ అయితే 3.5 లక్షలకు తక్కువ కాదు, కర్మగాలి వారం రోజులు ఐసీలో ఉంటే 35 లక్షలకు తక్కువ కాదు. అంటే ఒక విధంగా ప్రభుత్వం విద్యాపరంగా, వైద్యపరంగా దోపిడీ చేసి కేవలం ఈ తాయిలాలతోని ప్రజలు మోసం చేస్తుంది. దయచేసి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17, మీరు 10 అడగట్లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఓటు, నేను గత ఎంపీగా అనుభవం ఉంది చెప్తున్నా పత్రికా మిత్రులు, మీరు ట్రెండ్ క్రియేట్ చేయండి. మీరు ట్రెండ్ క్రియేట్ చేసి కాంగ్రెస్ గెలిపించారు. మన రాష్ట్రం బాగుండాలంటే, మన కుటుంబాలు బాగుండాలంటే మీరు ట్రెండ్ క్రియేట్ చేయండి. బీజేపీకి 17కు 17. ఇందులో ఈ నియోజకవర్గం నల్గొండ కాదు, భువనగిరి చాలు, ఖమ్మం వద్దు, ఖమ్మం లేదు, అభ్యర్థి లేదు, ఇబ్బంది లేదు, ఓన్లీ కమలం గుర్తు మోడీ గారు. 17కు 17 గెలిపియండి. మీకు భరోసా చెప్పిస్తున్నా, లక్షల కోట్ల నిధులు తెప్పించే బాధ్యత చేస్తున్నాం. తెప్పియకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి వదులుకుంటాం. థ్యాంక్ యూ.